హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 27th మరియు 28th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ని కవర్ చేయబోతున్నాం. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో భాగంగా ఏమేం న్యూస్ ని కవర్ చేస్తాం. నేషనల్, జాతీయ, ఇంటర్నేషనల్, అంతర్జాతీయ, పిఏబి న్యూస్, హిందూ అనాలిసిస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, స్పోర్ట్స్. సో ప్రతి సబ్జెక్ట్ నుంచి నేను ట్రై చేస్తాను కవర్ చేయడానికి, ఎందుకంటే న్యూస్ లో అనేటువంటిది చాలా మ్యాటర్ ఉంటుంది. ప్రతి న్యూస్ ని కనుక మీరు చదివితే చాలా వరకు టైం వేస్ట్ అనేటువంటిది అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్స్ లో ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో అందులో దానిని దృష్టిలో పెట్టుకొని ఈ కరెంట్ అఫైర్స్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద current affairs session. Which facility in Russia's Kursk region was recently affected by a Ukrainian drone strike? రష్యాలోని క్రూక్స్ ప్రాంతంలో ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్ దాడికి గురైన కేంద్రం ఏది అంటే కుర్క్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఎగ్జామ్ లో గనక ఈ కుర్క్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఏ దేశంలో ఉంది అంటే రష్యాలో ఉంది. అలా కాకుండా ఇటీవల ఈ కుర్క్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై ఏ దేశం డ్రోన్ ద్వారా దాడి చేసింది అని అడిగినట్లయితే ఏ దేశం? ఉక్రెయిన్ దేశం అనేటువంటిది డ్రోన్ ప్రయోగించి ఈ అనే విద్యుత్ కేంద్రంపై దాడి చేయడం జరిగింది. ఇది రష్యాకు చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం అన్నమాట, న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్. అయితే ఈ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఉక్రెయిన్ కి జస్ట్ 63 కిలోమీటర్స్ దగ్గరలో మాత్రమే ఉంది. అంతేకాకుండా ఈ రియాక్టర్ అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనది, ఎందుకంటే 1943లో జరిగినటువంటి కుర్క్స్ యుద్ధం చరిత్రలోని అతి పెద్ద ట్యాంక్ యుద్ధంగా గుర్తించబడడం జరిగింది. సో ఇది న్యూస్ లో ఉంది కాబట్టి ఈ పవర్ ప్లాంట్, అదే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. Where is the 14th edition of Exercise Maitri scheduled to be held in 2025? 2025లో ఎక్సైజ్ మైత్రి యొక్క 14వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది అంటే ఇంకా ఇది జరగలేదు, జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది? భారతదేశంలోనే ఉమ్రాయ్ మేఘాలయలో జరగబోతోంది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 14th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది? సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 14 వరకు ఉమ్రాయ్ మేఘాలయలో జరగబోతుంది. 5 years తర్వాత భారత్ లో జరుగుతోంది. లాస్ట్ ఇయర్ 2024 ఎక్కడ జరిగింది అంటే గత ఎడిషన్ అనేటువంటిది తాక్ ప్రావిన్స్ థాయిలాండ్ లో జరిగింది. సో ఎగ్జామ్ లో కనుక అలా కాకుండా ఎక్సైజ్ మైత్రి అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరుగుతోంది అంటే థాయిలాండ్ మరియు భారతదేశం. ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అంటే సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 14 వరకు. అలా కాకుండా ఎన్నవ ఎడిషన్ అంటే 14th ఎడిషన్. ఏ ప్రాంతంలో జరగబోతోంది అంటే ఉమ్రాయ్ మేఘాలయ. What was the name of Iran's naval exercise conducted after the June 2025 conflict with Israel? 2025 జూన్లో ఇజ్రాయెల్తో జరిగిన ఘర్షణ తర్వాత ఇరాన్ నిర్వహించిన నావికా విన్యాసానికి గల పేరు ఏమిటి అంటే సస్టైనబుల్ పవర్ 1404. సో ఎగ్జామ్ లో ఇలా కాకుండా సస్టైనబుల్ పవర్ 1404 నావికా విన్యాసాన్ని ఎవరు కండక్ట్ చేశారు, ఎవరు నిర్వహించారు కనుక ఎగ్జామ్ లో అడిగితే ఎవరు నిర్వహించారు? ఇరాన్ అనేటువంటిది నిర్వహించింది. సో ఇది జూన్ లో ఇజ్రాయెల్ తో జరిగినటువంటి ఘర్షణ తర్వాత మొదటిసారిగా ఇది ఎలాంటి విన్యాసం అంటే నావికా విన్యాసం 2 రోజుల పాటు ఎక్కడ నిర్వహించింది అంటే ఒమన్ గల్ఫ్ మరియు ఉత్తర భారత మహాసముద్రంలో నిర్వహించబడడం జరిగింది. జస్ట్ ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సస్టైనబుల్ పవర్ 1404 ఎవరు నిర్వహించారంటే ఇరాన్ నిర్వహించింది. సో ఇవి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇటీవల న్యూస్ లో ఉన్నాయి. విచ్ 2 navies conducted a joint passing exercise PASEX ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ముంబై టు ఇంప్రూవ్ మ్యారిటైమ్ ఇంటర్పోలబిలిటీ? ఏ 2 నావికా దళాలు కలిసి పాసింగ్ ఎక్సర్సైజ్ ను కండక్ట్ చేశాయి. పాసింగ్ ఎక్సర్సైజ్ అంటే పాసెక్స్ ఎక్కడ కండక్ట్ చేశాయి అంటే ముంబై తీరంలో కండక్ట్ చేశాయి అనమాట. దానిపై ఎవరెవరు కలిసి కండక్ట్ చేశారు అంటే పాసెక్స్ ను ఇండియా నేవీ మరియు గ్రీక్ నేవీ. విచ్ కంట్రీ ఈస్ హోస్టింగ్ ద తలిస్మాన్ సబరే 2025 మిలిటరీ ఎక్సర్సైజ్ అండ్ హౌ మెనీ నేషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్? సో ఈ తలిస్మాన్ సబరే 2025 మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారంటే ఆస్ట్రేలియా. ఎన్ని దేశాలు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 19 దేశాలు ఇండియాతో కలిపి. సో ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 11వ ఎడిషన్. సో ఎగ్జామ్ లో గనక
తలిస్మాన్ సబరే మిలిటరీ ఎక్సర్సైజ్ ను ఎక్కువ ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే ఆస్ట్రేలియా అవుతుంది. వేర్ వాస్ ద 12th ఎడిషన్ ఆఫ్ ద శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ స్లీనెక్స్. సో ఎస్ అంటే ఇక్కడ శ్రీలంక అని గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ జరిగింది స్లీనెక్స్ అనేటువంటిది అంటే కొలంబో శ్రీలంకలో జరిగింది. సో ఇది ఎన్నవ ఎడిషన్? 14th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 14th to 18th ఆగస్టు మధ్య జరిగింది. Which naval exercise marks the 32nd edition of India-Singapore Maritime Cooperation? సో ఈ నావిక అనే ఎక్సర్సైజ్ అనేటువంటిది సిమ్మెక్స్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే భారతదేశం మరియు సింగపూర్ మధ్య జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్? 32nd ఎడిషన్. ఇది ఒక నావికా విన్యాసం. వేర్ ఈస్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025 బీయింగ్ కనెక్టెడ్. సో బోల్డ్ కురుక్షేత్ర విన్యాసం అనేటువంటిది ఇది ఏ విన్యాసం? మిలిటరీ విన్యాసం. ఎక్కడ జరిగింది అంటే జోధ్పూర్ రాజస్థాన్ లో జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద inaugural joint special forces exercise conducted between the Indian Air Force Guards Commandos and the United States Air Force స్పెషల్ ఫోర్సెస్ ఇన్ 2025. సో భారతదేశానికి మరియు యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికాకి మధ్య జరిగినటువంటి ఇనాగరల్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇది. ఎవరి మధ్య దాని పేరు ఏం పేరు అంటే టైగర్ క్లా అంటారు దీనిని, లేకపోతే జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అంటారనమాట. ఎగ్జామ్ లో కనుక టైగర్ క్లా అనేటువంటిది ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే భారతదేశం మరియు అమెరికా ఆర్ యునైటెడ్ స్టేట్స్. What is the name of India-Mongolia joint military exercise that conducted in Ulaanbaatar, Mongolia on June? So June 13న మంగోలియాలో జరిగినటువంటి, మంగోలియాలో కూడా ఎక్కడ అంటే ఉలాన్ బతార్ లో. ఎవరి మధ్య అంటే ఇండియా మరియు మంగోలియా మధ్య. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. దాని పేరు ఏం పేరు? న్యూమరిక్ ఎలిఫెంట్. ఇది ఎన్నవ ఎడిషన్? 17th ఎడిషన్. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, మిలిటరీ విన్యాసం. Who was appointed as the new Chief Executive Officer of the Food Safety and Standards Authority of India FSSAI in August 2025? 2025 ఆగస్టులో ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికారక సంస్థ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమింపబడ్డారు అంటే రజిత్ పున్హానీ గారు నియమించబడడం జరిగింది. ఈయన 1991 బీహార్ క్యాడర్ కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి. సో ఇప్పుడు దేని సీఈఓగా నియమించబడ్డారు అంటే FSSAI. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈయన ఎవరి స్థానంలో నియమించబడ్డారు అంటే కమలా వి రావ్. విచ్ కంట్రీ అఫీషియల్లీ జాయిన్డ్ ద International Big Cat Alliance by signing the Framework Agreement on August 23, 2025. 2025 ఆగస్ట్ 23న IBCA అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసి అంతర్జాతీయ పెద్ద పుల్ల కూటమిలో అధికారికంగా చేరిన దేశం ఏది అంటే నేపాల్ అనేటువంటిది చేరిందనమాట. ఈ IBCA ఉంది కదా, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేటువంటి దానిని 2023లో ఏప్రిల్లో కర్ణాటకలోని మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించబడడం జరిగింది. సో ఎగ్జామ్ లో గనక ఈ IBCA అనేటువంటిది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే కర్ణాటకలోని మైసూరులో. ఏ ప్రాజెక్ట్ సందర్భంగా ప్రారంభించబడింది అంటే ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేటువంటిది ప్రారంభమైంది. ఈ కూటమిలో ఎన్ని దేశాలు ఉన్నాయి భాగస్వాములుగా అంటే 90 దేశాలు అనేటువంటివి ఉన్నాయి. వీటిలో పెద్ద పులులు నివసించే దేశాలు ఉన్నాయి మరియు అవి నివసించిన దేశాలు రెండు కూడా ఉన్నాయి అన్నమాట. సో దీని యొక్క లక్ష్యాలు ఏంటి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ యొక్క అంటే అక్రమంగా వన్యప్రాణుల వ్యాపారాన్ని అరికట్టడం, ఈ వన్యప్రాణుల సహజ నివాసాలను పరిరక్షించడం, ఆర్థిక సాంకేతిక వనరులను సమీకరించడం మరియు భారత
వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం. సో ఎప్పుడు ఇది సైన్ చేసింది అంటే నేపాల్ అనేటువంటిది ఆగస్టు 23న సైన్ చేసి అధికారికంగా ఈ ఫ్రేమ్వర్క్ లో చేరిందనమాట. ఇది హిమాలయ ప్రాంతంలో పెద్ద పులుల సంరక్షణ ప్రాంతీయ సహకారాన్ని బలపరిచే చర్యగా భావించబడుతుంది. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ లో ఎంతమంది ఉన్నారు ఫౌండింగ్ మెంబర్స్ అంటే 16 మంది ఉన్నారు. ఎవరెవరు? ఇండియా, ఆర్మేనియా, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఎక్యుడార్, కెన్యా, మలేషియా, మంగోలియా, నేపాల్, నైజీరియా, పెరు, సురినామ్ మరియు ఉగాండా. ఏ స్పీసీస్ అందులో అంటే టైగర్, లయన్, లియోపార్డ్, స్నో లిపార్డ్, చీతా, జాగర్, పూమా. సో ఇందులో 5 అనేటువంటివి భారతదేశంలో ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఏవేవి లేవు అంటే భారతదేశంలో ప్యూమా మరియు జాగర్ అనే 2 మాత్రమే లేవు. మిగతావి భారతదేశంలో మనం చూడవచ్చు. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరిని ఎన్నుకున్నారు అంటే భూపేంద్ర యాదవ్ గారిని ఎన్నుకున్నారు. ఈయన ఎవరు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇంత మాత్రం ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ గురించి తెలుసుకుంటే చాలు. What is the name of ISRO's heaviest rocket being developed for future lunar missions, including India's first crewed moon mission? భారత తొలి మానవ చంద్రయాన సహా భవిష్యత్ చంద్రయాన మిషన్ల కోసం ఇస్రో అభివృద్ధి చేస్తున్నటువంటి అత్యంత బరువైన రాకెట్ అన్నమాట ఇది. ఇది ఏది అంటే దీని పేరు ఏమిటి అంటే ల్యూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్. ఇది నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ను ఆధునీకరించి ఈ ల్యూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ ను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది ఇస్రో అభివృద్ధి చేసినటువంటి అత్యంత బరువైన రాకెట్. ఇది ఎప్పటికీ సిద్ధమవుతుంది నిర్మించబడుతుంది అంటే 2035కు. సో దీనిని ఏ డిజైన్ ఆధారంగా దీన్ని రూపొందించారంటే NGLV అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఈ పేలోడ్ ఎన్ని టన్నుల పేలోడ్ ని తీసుకెళ్తుంది అంటే ఇది చంద్రుని పైకి 27 టన్నులు మరియు భూమికి సమీపంలోని కక్షలకు అంటే లోవర్ ఆర్బిట్ కు ఎన్ని టన్నులు 80 టన్స్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది. ఇందులో ఎన్ని స్టేజెస్ ఉన్నాయంటే 3 స్టేజెస్ అనేటువంటి ఉన్నాయి. మొదటి 2 స్టేజీలు లిక్విడ్ ప్రొపలెంట్, మూడోది మాత్రం క్రయోజెనిక్ ప్రొపలెంట్ ను ఉపయోగించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ల్యూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ అంటే చంద్రుని అన్వేషణ అంటే చంద్రుని పైకి తీసుకెళ్లడం అనమాట. ఈ రాకెట్ ద్వారానే తీసుకువెళ్తాం అనమాట. అంతేకాకుండా మానవ అంతరిక్ష ప్రయాణం అంటే మిషన్ల కోసం దీనిని ఫ్యూచర్ లో ఉపయోగిస్తారు. సో దీని మొత్తం గురించి ఎవరు చెప్పారంటే ఇటీవల ఇంటర్వ్యూలో వి నారాయణన్ గారు అంటే ఇస్రో చైర్మన్ గారు ఈ రాకెట్ యొక్క అభివృద్ధి గురించి వర్ణించడం జరిగింది. Which volcano erupted on August 26, 2025, marking its 31st eruption since December 2024 and shooting lava 100 feet into the air. 2025 ఆగస్టు 26న 100 అడుగుల ఎత్తుకు లావా ఎగిసి 2024 డిసెంబర్ నుండి 31వ విస్ఫోటనంగా నమోదైనటువంటి అగ్నిపర్వతం ఏది అని అడుగుతున్నారు. ఏది అంటే కిలోయ అగ్నిపర్వతం. సో ఇది ఎప్పటి నుంచి విస్ఫోటనం చెందుతుంది? డిసెంబర్ 24 నుండి ఇది క్రియాశీలకంగా ఉందన్నమాట. సో మొన్న మరి అంటే ఇప్పుడు ఆగస్టు 26న రీసెంట్ గా విస్ఫోటనం చెందింది. ఇది 31వ విస్ఫోటనంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఏ ద్వీపంలో ఉంది అంటే హవాయి ద్వీపంలో ఉంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని ఇది ఏ ద్వీపంలో ఉందంటే కిలోయి వెల్కలో అనేటువంటిది హవాయి ద్వీపంలో ఉంది. ఇది క్రియాశీలమైన అగ్ని పర్వతమా కాదండి, ఇది క్రియాశీల అగ్ని పర్వతంగా నమోదవడం జరిగింది. On August 26, 2025, which 2 indigenously built stealth frigates were commissioned by the Indian Navy, marking a historic dual commissioning event. 2025 ఇప్పుడు ఆగస్టు 24న భారత నౌకాదళం 2 స్వదేశీ నిర్మిత స్టెల్త్ ఫ్రిగేట్లను ఆవిష్కరించింది. ఇది భారత నౌకా చరిత్రలో ఒక చారిత్రక ద్వంద్వ ఆవిష్కరణగా గుర్తించబడింది. సో వాటి పేర్లు ఏంటి అంటే INS ఉదయగిరి మరియు INS హిమగిరి. సో ఎప్పుడు అంటే ఆగస్టు 26న భారత నౌకాదళం INS ఉదయగిరి మరియు INS
హిమగిరి అనే 2 ఆధునిక స్టెల్త్ ఫ్రిగేట్లను అది ఇంపార్టెంట్ ఎక్కడ అంటే విశాఖపట్నం నావల్ బేస్ వద్ద ఎవరు దీన్ని ఆవిష్కరించారంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో రాజ్నాథ్ సింగ్ గారు ఆవిష్కరణ జరిగింది. ఇది భారత నౌకా చరిత్రలో తొలిసారిగా 2 స్వదేశీ నిర్మిత యుద్ధ నౌకలు వేర్వేరు షిప్ యార్డ్లలో ఒకేసారి ఆవిష్కరించినటువంటి అంటే ఇవి వీటిని నిర్మాణం అనేటువంటివి వేరు షిప్ యార్డ్ లో జరిగింది, కానీ ఆవిష్కరణ మాత్రం విశాఖపట్నంలో జరిగింది. సో ఈ ఐఎన్ఎస్ ఉదయగిరిని ఎవరు నిర్మించారు అంటే మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై వారు నిర్మించారు మరియు ఇది ఈస్టర్న్ ఫ్లీట్ లో చేరుతుంది. ఐఎన్ఎస్ హిమగిరిను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ కోల్కతా నిర్మించింది. ఇది వెస్ట్రన్ నావల్ కమాండ్ లో సేవలు అందిస్తుంది. సో ఈ ఐఎన్ఎస్ ఉదయగిరి అనేటువంటిది ఈస్టర్న్ ఫ్లీట్ లో చేరుతుంది. ఈ ఐఎన్ఎస్ హిమగిరి అనేటువంటిది వెస్ట్రన్ నావల్ కమాండ్ లో సేవలు అందిస్తుంది. కానీ ఈ రెండింటిని మాత్రం ఎక్కడ కమిషన్ చేశారంటే విశాఖపట్నంలో కమిషన్ చేశారు. ఈ 2 నౌకలు ఏ ప్రాజెక్ట్ లో భాగంగా అంటే ప్రాజెక్ట్ 17A లో భాగంగా ఇవి ఏ క్లాస్ కి చెందినవి అంటే నీలగిరి తరగతి స్టెల్త్ టెక్నాలజీ మరియు ఆధునిక ఆయుధాలు మరియు సెన్సార్లతో రూపొందించడం జరిగింది. వీటిలో 75% కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ ను కలిగి ఉండడం వల్ల ఈ ఆవిష్కరణ రక్షణ తయారీ రంగంలో భారత స్వయం ప్రతిమతను ప్రతిబింబిస్తుంది. సో ఇలా ఈ లాస్ట్ టైం గ్రూప్ 1 లో ఇవి ఎక్కడ నిర్మించారు అని అడిగానండి. సో మజ్గాన్ షిప్ బిల్డర్సా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్సా అని. సో అవి గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ కమిషన్ అయ్యాయి అంటే విశాఖపట్నంలో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కాలర్షిప్ అండ్ మెంటర్షిప్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై NHAI National Highways Authority of India in 2025 to support the education of toll plaza workers చిల్డ్రన్. 2025లో టోల్ ప్లాజా ఉద్యోగుల పిల్లల విద్యను ప్రోత్సహించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన స్కాలర్షిప్ మరియు మెంటర్షిప్ కార్యక్రమం పేరు ఏమిటి అంటే ప్రాజెక్ట్ ఆరోహణ్. సో ఇది పిఐబిలో ఉంది కాబట్టి ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. పిఐబి న్యూస్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్స్ కోసం. సో ప్రాజెక్ట్ ఆరోహణ్ అనేటువంటిది ఎవరు ప్రారంభించారంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి ఇది ఒక స్కాలర్షిప్ మరియు మెంటర్షిప్ కార్యక్రమం. ఎవరు దీన్ని అంటే SMEC ట్రస్ట్ యొక్క భారత్ కేడ్స్ ద్వారా అమలు చేయబడుతుంది. ఈ కార్యక్రమం టోల్ ప్లాజా ఉద్యోగుల పిల్లల విద్యా ఆశయాలను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల కోసం. సో దీని యొక్క ప్రధాన లక్షణాలు చూసుకుంటే 500 మంది పిల్లలకు వరకు వార్షికంగా ఎంత స్కాలర్షిప్ ఇస్తారని 12,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారనమాట. సో 11వ తరగతి నుండి డిగ్రీ చివరి సంవత్సరం వరకు చదివే పిల్లలకు పీజీ మరియు అంతకంటే పై విద్య కోసం 50 మంది ఎంతమందిని అంటే 50 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు ఎంత ఇస్తారు మెంటర్షిప్ అంటే ఎంత వరకు అమౌంట్ ఇస్తారంటే 50,000 వరకు ఇస్తారు. ఈ అమౌంట్ ఎందుకోసం ఉపయోగిస్తారంటే మెంటర్షిప్ వారి యొక్క కెరియర్ గైడెన్స్ కోసం, స్కిల్ బిల్డింగ్ ఏమైనా కోర్సెస్ చేయాలంటే వర్క్ షాప్ మరియు ప్రోగ్రెస్ ట్రాకింగ్ వరకు యూజ్ చేస్తారు. ఈ ప్రాధాన్యత ముఖ్యంగా అమ్మాయిలకు ఇస్తారు. ST SC OBC EWS మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎంత నిధులు కేటాయించారు మొదటి దశలో అంటే 1 కోటి అంటే 1 crore ని కేటాయించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూలై 2025 నుండి మార్చ్ 2026 వరకు. On August 26, 2025, India signed a letter of intent with which global organization to supply fortified rice for humanitarian food assistance. 2025 ఆగస్టు 26న భారత ప్రభుత్వం పోషక విలువలతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయడానికి ఈ అంతర్జాతీయ సంస్థతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసింది అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఎప్పుడు చేసింది అంటే ఆగస్టు 26న. ఎవరితో అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను సంతకం చేయడం జరిగింది. దీని ద్వారా ఎవరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్ హౌసెస్ నుండి ఎన్ని లక్షల అంటే 2 లక్షల మెట్రిక్ టన్నుల పోషక బియ్యాన్ని అంటే ఫోర్టిఫైడ్ రైస్ ని అంతర్జాతీయ సంక్షోభ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ప్రపంచంలో పెరుగుతున్నటువంటి ఆహార భద్రతను ఎదుర్కోవడం మరియు మానవతా కార్యకలాపాలు నిధుల అడ్డంకులను పరిష్కరించడం. ఈ పోషక బియ్యం ఆర్ ఫోర్టిఫైడ్ రైస్ లో ఏ పోషకాలు ఉంటాయంటే ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి పోషకాలు కలిగి ఉంటాయి. సో ఇంపార్టెంట్ అండి, దీని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఇది లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను సైన్ చేసింది అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తో. భారతదేశంలో ఇది అమలు చేస్తోంది అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రైస్ ని సరఫరా చేయనున్నారు. Which countries new customs regulations led India Post to suspend most పోస్టల్ సర్వీసెస్ స్టార్టింగ్ ఆగస్ట్ 25, 2025. 2025 ఆగస్ట్ 25 నుండి భారత పోస్టల్ శాఖ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడానికి కారణమైన కొత్త కస్టమ్స్ నిబంధనలు ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే యునైటెడ్ స్టేట్స్ ప్రవేశపెట్టింది. ఎప్పుడు మనం అంటే నిలిపివేశామంటే ఆగస్ట్ 25న భారత పోస్టల్ శాఖ అమెరికాకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్యకు కారణం ఏంటి అంటే అమెరికా ప్రవేశపెట్టిన కొత్త కస్టమ్స్ నిబంధనలు. ఇవి తక్కువ విలువ గల పార్సెల్స్ పై కూడా సుంకాలు వసూలు చేయడం తప్పనిసరిగా చేస్తాయి. సో అందుకనే భారతదేశం అనేటువంటిది తాత్కాలికంగా పోస్టల్ సేవలను అమెరికాకు నిలిపివేయడం జరిగింది. Which country will host the 68th Commonwealth Parliamentary Conference in 2025? 2025లో ఎన్నవది ఏంటి 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కు ఆతిథ్యం ఇవ్వబోయేటువంటి దేశం ఏది అంటే బార్బడోస్. సో ఇది ఎన్నవది అని చెప్పుకున్నాం, 68 ఇది కదా. ఇది ఏం కాన్ఫరెన్స్? ఇది కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారంటే బార్బడోస్ అనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది ఇది అంటే అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 12 వరకు ఎక్కడ బ్రిడ్జ్ టౌన్ నగరం అనేటువంటిది ఈ ఈవెంట్ ను ఆతిథ్యం ఇస్తుంది. ఏ ఈవెంట్ ఇది? కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. ఈ కార్యక్రమాన్ని బార్బడోస్ పార్లమెంట్ మరియు కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ బార్బడోస్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది థీమ్ ఇంపార్టెంట్. ఏం థీమ్ ఇది అంటే కామన్వెల్త్ గ్లోబల్ పార్ట్నర్. విచ్ ఇండియన్ weightlifter won gold in the women's 48 kg category at the 2025 Commonwealth Weightlifting Championship, securing direct qualification for the 2026 Commonwealth Games. 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల 48వ కిలోల విభాగంలో బంగారు పథకం గెలిచి 2026 కామన్వెల్త్ గేమ్స్ కు నేరుగా అర్హత పొందినటువంటి భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు అంటే మీరా బాయ్ చాను గారు. ఇది ఎక్కడ జరిగింది? కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అంటే అహ్మదాబాద్ భారతదేశంలో జరిగింది అనమాట. అహ్మదాబాద్ ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. సో ఇందులో మీరాబాయి చాను మహిళల 48వ కిలోల విభాగంలో ఏ మెడల్? గోల్డ్ మెడల్. ఎప్పుడైనా సరే గోల్డ్ మెడల్ కనుక సాధిస్తే ఆ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. ఎన్ని కిలోల అంటే 48 కిలోల విభాగంలో బంగారు పథకం సాధించి 193 కిలోల మొత్తం బరువును ఎత్తారు. సో యాక్చువల్ గా ఈ ఎన్ని కిలోల విభాగం? 48 కిలోల విభాగం. కానీ ఆమె ఎన్ని కిలోలు ఎత్తారు? 193 కిలోల మొత్తం బరువును ఎత్తి కామన్వెల్త్ ఛాంపియన్షిప్ రికార్డును బదులుకొట్టారు. ఈ విజయం ఆమెకు 2026 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి? గ్లాస్గోలో జరగనున్నాయి. దానికి నేరుగా అర్హతను సాధించారు. Which French aerospace company has partnered with India to co-develop jet engines for the advanced medium combat aircraft? భారతదేశం యొక్క అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ కోసం జెట్ ఇంజన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం చేసినటువంటి ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ఏది అంటే సాఫ్రాన్ కంపెనీ. సో ఇక్కడ ఎవరెవరు ఎంఓయూను కుదుర్చుకున్నారంటే భారతదేశం మరియు ఫ్రెంచ్. అలా కాకుండా ఫ్రెంచ్ కంపెనీ ఏది అంటే సాఫ్రాన్. ఎందుకోసం అంటే జెట్ ఇంజన్లను సంయుక్తంగా తయారు చేసి భారతదేశంలోనే వాటిని దేశీయంగా తయారు చేయడానికి ఈ భాగస్వామ్యాన్ని చేసుకోవడం జరిగింది. ఈ ఇంజన్లు అడ్వాన్స్ మీడియం కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ మార్క్ 2 అనే 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ కు
శక్తిని ఇస్తుంది, అంటే దానికి ఉపయోగిస్తారు అనమాట. దీనికి ఈ మార్క్ 2 అనే దానికి ఈ ఇంజిన్ ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు ఆమోదించబడింది అంటే ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏఎంసీఏ ప్రాజెక్ట్. ఏఎంసీఏ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్వాన్స్ మిలియం ఫ్యాక్ట్ ఎయిర్ ఫ్యాక్ట్. 2024లో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదించింది. ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ ఇది అంటే 15,000 కోట్ల ప్రాజెక్ట్. ఎవరి ఆధ్వర్యంలో ఇది అభివృద్ధి చెందుతోంది అంటే డిఆర్డిఓ మరియు హెచ్ఏఎల్. ఇది 1 లైనర్ క్వశ్చన్స్, క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఏ స్టాచ్యూ ఆఫ్ లెజెండరీ ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వాజ్ అన్వీల్ అట్ ద వాఖండే స్టేడియం ఇన్ ముంబై. సో సునీల్ గవాస్కర్ యొక్క స్టాచ్యూ అనేటువంటిది ఎక్కడ ఆవిష్కరించారు అంటే వాఖండే స్టేడియం. ఇది ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ఇప్పుడు ఆగస్ట్ 23. ఇండియా మరియు జపాన్ హ్యావ్ బీన్ డీపెనింగ్ దేర్ పార్ట్నర్షిప్ ఇన్ ద ఎనర్జీ సెక్టర్ అండర్ ద జపాన్ ఇండియా క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఎనర్జీ సెక్యూరిటీ. సో ఏ దేశాలు కలిసి అంటే జపాన్ మరియు ఇండియా, భారతదేశం మరియు ఇండియా కలిసి పార్ట్నర్షిప్ అనేటువంటివి చేసుకున్నాయి. ఎందులో అంటే ఎనర్జీ సెక్టార్లో. అండర్ దాన్ని ఏమంటారంటే జపాన్ ఇండియా క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అని అంటారు. మెయిన్ గా దేని మీద ఫోకస్ ఉంటుంది అంటే ఎనర్జీ సెక్యూరిటీ పైన మరియు క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ మరియు అడ్రసింగ్ ద క్లైమేట్ చేంజ్ పైన. సో ఇందుకోసమని ఈ జపాన్ ఇండియా క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ లో భాగంగా ఒక మినిస్టీరియల్ లెవెల్ మీటింగ్ అదే డైలాగ్ అనేటువంటిది జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 25 ఆగస్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఎవరెవరి దేశాల మధ్య అంటే జపాన్ మరియు ఇండియా మధ్య, భారతదేశం మరియు జపాన్ మధ్య జరిగింది. ఇండియా హోస్ట్ ఫస్ట్ ఎవర్ 3GPP రేడియో యాక్సెస్ నెట్వర్క్ మీటింగ్. సో భారతదేశం అనేటువంటిది మొదటిసారిగా 3GPP రేడియో యాక్సెస్ నెట్వర్క్ మీటింగ్ ఆర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది. దేనిపైన జరిగింది అంటే 6G స్టాండర్డైజేషన్ పైన జరిగింది. Uttar Pradesh Chief Minister Yogi Adityanath has announced a new scholarship program named after astronaut Shubhanshu Shukla to support students pursuing higher education in space టెక్నాలజీ. ఎవరు ఏ రాష్ట్ర సీఎం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు స్కాలర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఎవరి పేరు మీద అంటే శుభాంశు శుక్లా గారి పేరు మీద అనౌన్స్ చేశారు. ఎవరికి అంటే విద్యార్థులకి అనమాట. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటున్నారో స్పేస్ టెక్నాలజీ పైన వారి కోసం. బట్ ఎవరి పేరు మీద అంటే శుభాంశు శుక్లా. ఎందుకు శుభాంశు శుక్లా అంటే ఆయన ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు. The Central Industrial Security Force has launched its first all-women commando unit to boost gender parity. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటిది ప్రారంభించింది. దేన్ని అంటే ఫస్ట్ ఆల్ ఉమెన్ అంటే అందరూ మహిళలు ఉంటారనమాట ఆ కమాండో యూనిట్ లో. సో ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే బర్వాహా మధ్యప్రదేశ్ లో జరుగుతుంది. ఎందుకు అంటే లింగ సమానత్వం కోసం అనమాట. అందుకోసమే ఫస్ట్ ఆల్ ఉమెన్ కమాండో యూనిట్ ను ప్రారంభించారు. ఎవరు అంటే ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. అజయ్ కుమార్ భల్లా వాస్ స్వాన్ యాజ్ ఏ 22nd గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ ఆన్ ఆగస్ట్ 25, 2025. He is concurrently serving as the governor of Manipur. సో అజయ్ కుమార్ భల్లా గారు 22nd గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ గా పదవిని స్వీకరించారు. ఆయన ఆల్రెడీ మణిపూర్ గవర్నర్ గా పనిచేస్తున్నారు అనమాట. ఇది ఈయనకు అడిషనల్ చార్జ్. ఎందుకు అంటే నాగాలాండ్ గవర్నర్ అయినటువంటి లా గణేషన్ గారు చనిపోవడం కారణంగా అజయ్ కుమార్ భల్లా గారికి అడిషనల్ చార్జ్ ఇచ్చి నాగాలాండ్ గవర్నర్ గా నియమించారు. అంటే ఈ మణిపూర్ నాగాలాండ్ రెండింటిని చూసుకుంటారు. ద యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ an official famine in Gaza on August 22, 2025, marking the first such occurrence in West Asia. Approximately 5 lakh people are facing severe hunger. సో ఐక్యరాజ్య సమితి ఎప్పుడు అంటే ఆగస్ట్ 22న గాజాలో అధికారిక కరువును ప్రకటించింది. సో పశ్చిమ ఆసియాలో ఇటువంటి సంఘటన ఇదే అనమాట. ఫస్ట్ టైం ఇలా ప్రకటించడం జరుగుతుంది ఐక్యరాజ్య సమితి. ఎందుకంటే అక్కడ తెలుసు కదా ఇజ్రాయెల్ మరియు గాజాకి సంఘర్షణ అనేటువంటిది జరుగుతుంది. దాని కారణంగా 5 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్నారు గాజాలో. The government of India extended the fortified rice scheme till December 2020.
8. సో భారత ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్ ను ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేస్తోంది అంటే డిసెంబర్ 2028 వరకు ఎక్స్టెండ్ అనేటువంటిది చేస్తోంది. ఎందుకంటే టు ఫైట్ అనీమియా మరియు మాల్ న్యూట్రిషన్ ఎదుర్కోవడానికి. ఇది రివిజన్ క్వశ్చన్స్ క్విక్ గా రివైజ్ చేసేద్దాం. 2025 చివరలో భారత నౌకాదళంలో చేరనున్న 3వ అరిహంత్ తరగతి అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి సబ్మరైన్ పేరు ఏమిటి అంటే ఐఎన్ఎస్ హరిధామన్. 2025లో వారణాసిలో ప్రారంభించబడిన ప్రజా రవాణా ప్రాజెక్ట్ ఏది? దీని ద్వారా రోప్వే వ్యవస్థను ప్రారంభించిన తొలి భారతీయ నగరంగా మారింది అంటే కాశీ రోప్వే. ఏ నగరం అంటే వారణాసి. 2025లో 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహ ప్రయోగం 50వ వార్షికోత్సవాన్ని మరియు అంతరిక్ష ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఏ ప్రదర్శన ప్రారంభించబడింది అంటే ఆర్యభట్ట గ్యాలరీ. సెమికాన్ ఇండియా 2025 4వ ఎడిషన్ ను న్యూఢిల్లీ యశోభీములో ప్రారంభించబోయేటువంటి వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ దృష్టిని అంటే విజన్ ను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 ఉన్నత స్థాయి కమిటీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ గౌబా. 2025 ఆగస్టులో 21 నుంచి 23 తేదీలో శ్రీనగర్లోని దాల్ సరస్సులో జరిగిన తొలి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అంటే మధ్యప్రదేశ్. 2025 ఆగస్టులో 3వ వరుస పదవీ కాలానికి భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షులుగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అంటే అజయ్ సింగ్. భారతదేశంలో పూర్తి స్థాయిలో డిజిటల్ సాక్షరత కలిగిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది అంటే కేరళ. ఐఎండి ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్ లో 2025 ర్యాంకింగ్ లో భారత స్థానం ఏంటి అంటే 41వ స్థానం. 2025 డిసెంబర్ నుండి 16 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఆస్ట్రేలియా నిషేధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పేరు ఏమిటి అంటే యూట్యూబ్ ను ఆస్ట్రేలియా అనేటువంటిది నిషేధించింది. ఎవరికి అంటే 16 సంవత్సరాల లోపు పిల్లల కోసం. వాహనాల అంతర్గత భాగాల్లో ప్లాస్టిక్ కు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా బాంబు పాలిమర్ కంపోజిట్ ను అభివృద్ధి చేసినటువంటి ఐఐటి ఏది అంటే ఐఐటి గువాహటి. భారతదేశంలో పూర్తిగా సౌరశక్తిపై పనిచేసే మరియు ఈ విధాన వ్యవస్థను స్వీకరించిన మొదటి శాసనసభ ఏది అంటే ఢిల్లీ అసెంబ్లీ. సో ఇవి స్టాండర్డ్ జీకేలో భాగంగా నేషనల్ పార్క్స్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కాదండి, కరెక్ట్ చేసుకోండి, ఇది ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ లో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయి అంటే గంగోత్రి నేషనల్ పార్క్. ఇందులో మేజర్ ఫానా ఏంటి, జంతువులు ఏమున్నాయి ఇక్కడ ముఖ్యమైనవి అంటే స్నో లెపర్డ్, ఏషియన్ బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్, మస్క్ డేర్, బ్లూ షీప్, హిమాలయన్ థార్. సెకండ్ ఏముంది గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్ లో ఉంది. ఈ పేరును ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి గోవింద్ వల్లభ్ పంత్ పేరు మీద పెట్టడం జరిగింది. సో ఇక్కడ మేజర్ ఫానా ఏంటి, జంతువులు ఏంటి అంటే స్నో లెపర్డ్, మస్క్ డియర్, హిమాలయన్ థార్, స్టెప్పీ ఈగల్, బియర్డ్ వల్చర్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మరియు కార్బెట్ టైగర్ రిజర్వ్. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. సో ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారంటే 1936 లో. ఎందుకు దీన్ని మొదటిసారిగా స్టార్ట్ చేశారంటే ప్రొటెక్ట్ చేయడానికి బెంగాల్ టైగర్ ను. సో ఎవరి పేరు మీద ఇది జిమ్ కార్బెట్ అని పేరు పెట్టారు అంటే హంటర్ మరియు న్యాచురలిస్ట్ అయినటువంటి జిమ్ కార్బెట్ గారి పేరు మీద. సో ద పార్క్ వాజ్ అ ఫస్ట్ నేషనల్ పార్క్. ఈ పార్క్ అనేటువంటిది భారతదేశంలోనే మొదటి నేషనల్ పార్క్ అండి. ఏ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు దీన్ని అంటే ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేటివ్ కింద. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి, జంతువులు ఏంటి అంటే బెంగాల్ టైగర్స్, ఎలిఫెంట్స్, లిపార్డ్స్, హిమాలయన్ బ్లాక్ బేర్స్, హిమాలయన్ గోరల్స్, రేసెస్, మకావ్. సో ఇంకా ఏమున్నాయి ఇక్కడ అంటే నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ నేషనల్ పార్క్. సో ఇది భారతదేశపు సెకండ్ బయోస్పియర్ రిజర్వ్ మరియు యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉంది. ఏది నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది. నెక్స్ట్ ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే హిమాలయన్ మస్క్ డేర్, మెయిన్లాండ్ సెరో, హిమాలయన్ థార్, హిమాలయన్ బ్లాక్ బియర్. నెక్స్ట్ రాజాజీ నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్. మేజర్ ఫానా ఏంటి ఇక్కడ అంటే ఎలిఫెంట్స్, బెంగాల్ టైగర్, స్లాత్ బియర్, బ్లాక్ బియర్, ఇండియన్ లంగూర్, ఇండియన్ పర్పెన్. సో ఇంకా ఏమున్నాయి ఇక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. మేజర్ ఫానా ఏంటి అంటే ఏషియాటిక్
బ్లాక్ బియర్, స్నో లిపార్డ్స్, మస్క్ డియర్, బ్రౌన్ బియర్, రెడ్ ఫాక్స్ మరియు బ్లూ షీప్. దాన్ని ఏమంటారంటే వరల్ అంటారనమాట. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమున్నాయి ఉత్తరాఖండ్ లో అంటే ఆస్కోట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నందౌర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సొనంది వైల్డ్ లైఫ్ శాంచురీ, బిన్సార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ముస్సోరి వైల్డ్ లైఫ్ శాంచురీ. సో రామ్సార్ సైట్ ఏముంది ఉత్తరాఖండ్ లో అంటే అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. సో ఇవండి ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.